దక్షిణాసియాకు టెక్స్టైల్ రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ లో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టెక్స్టైల్స్ కేవలం పరిశ్రమ కాదని నేతన్నలకు జీవితమని చెప్పారు. ఏషియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం పర్యావరణ పరిరక్షణే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు. తెలంగాణ రైజింగ్ లో పారిశ్రామికవేత్తల భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్న ఆసియా టెక్స్టైల్ కాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్కు గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందన్నారు. దక్షిణాసియాకు టెక్స్టైల్ రాజధానిగా హైదరాబాద్ను మార్చుతామని చెప్పారు సీఎం. There are historic reasons why Telangana is a leader in textile. We are one of the largest producers of cotton in India. Our cotton is known globally for quality and richness. We have established Kakatiya Mega Textile Park at Warangal, a world-class destination. By 2047, we will transform Telangana into textile capital of South Asia. టెక్స్టైల్స్ కేవలం పరిశ్రమే కాదు, చేనేతలకు జీవితం అన్నారు రేవంత్ రెడ్డి. ప్రపంచంలోనే ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్ గా హైదరాబాద్ మారిందని చెప్పారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణే తమ తొలి ప్రాధాన్యతని చెప్పారు ముఖ్యమంత్రి. I have policies that can match the best globally. Most importantly, we have best human resources. If you have a vision, we are your perfect partner for global success. We have Tollywood and Bollywood using Hyderabad as a base, and now Hollywood has made its debut. We will encourage film industry to source their fashion also us. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, మదర్ డైరీ ఢిల్లీ చైర్మన్ జయతీర్థాచారి. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, గుత్తా అమిత్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి పాల్గొన్నారు. మాదాపూర్ తుమ్మిడికుంట చెరువును పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైటెక్స్ లో జరిగిన టెక్స్టైల్ సదస్సు నుంచి తిరిగి వస్తుండగా చెరువును సందర్శించారు. చెరువు చుట్టూ తిరిగి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఆక్రమణల కారణంగా చెరువు విస్తీర్ణం 14 ఎకరాలకు తగ్గినట్లు సీఎంకి తెలిపారు అధికారులు. ఆక్రమణల తొలగింపు తర్వాత 28 ఎకరాలకు చేరిందన్నారు. చెరువు పునరుద్ధరణ కోసం 20 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు చిత్తశుద్ధికే గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి కన్నవారి కష్టంపై ఆధారపడలేక కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో 10 ఏళ్లు కాలం వెళ్లదీసిన గ్రూప్ 1 ఆశావహులకు ఇది పెద్ద ఊరటన్నారు. ప్రభుత్వ ఆలోచనలు సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేశామన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేసిన టీజీపీఎస్సీ చైర్మన్, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు సీఎం రేవంత్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు స్వర్గీయ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించారు సీఎం రేవంత్. బహుజన ఆత్మగౌరవ ప్రతీక, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమరయ్య అని గుర్తు చేసుకున్నారు. సమానత్వం, న్యాయం కోసం పోరాడిన దొడ్డి కొమరయ్యను స్ఫూర్తిగా తీసుకుని అణగారిన వర్గాల అభ్యున్నతి, సమాన హక్కుల కోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు సీఎం. రాష్ట్రంలో మరిన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ రాబోతున్నాయన్నారు మంత్రులు. ప్రజాస్వామ్యాన్ని 10 ఏళ్లు బీఆర్ఎస్ పాతరేసిందని విమర్శించారు. కుంభమేళా తరహాలోనే ఈసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఆగవన్నారు మంత్రులు. హెచ్ఐసిసిలో 13వ టెక్స్టైల్ ఏషియన్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు. తెలంగాణ గ్రోత్ కు టెక్స్టైల్ రంగం ఎంతో కీలకమైందన్నారు. చేనేత, వ్యాపార రంగ సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో మరిన్ని ఇండస్ట్రియల్ పార్కులు రాబోతున్నాయని చెప్పారు. తెలంగాణలో గొప్ప కళాకారులు ఉన్నారన్నారు. స్వదేశీ టెక్నాలజీ, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు మంత్రులు. అన్ని శాఖలకు సంబంధించి
అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించే ఈ యొక్క వస్త్ర పరిశ్రమకి ఇది భారతదేశానికి అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ గ్రోత్కి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమ. We have all gathered to begin the next chapter. We are calling it as New Swadeshi. You know that the textile dialogue. It is a vision where the ancient wisdom of the Charka meets the potential, the infinite potential of the chip, where the heritage of the past becomes the engines of the future. 10 ఏళ్లలో ఆదిలాబాద్ను అభివృద్ధి చేయటంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పాతరేసిందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ జిల్లా అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ చేసిందని చెప్పారు. టెంపుల్ సిటీ బాసరను సర్కార్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు. ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు. ఈ నెల 6న పిప్రిలో సీఎం రేవంత్ 600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే బాసర అభివృద్ధి కోసం 300 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా 6వ తారీఖున అక్కడ భూమి పూజ పునాది రాయి వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. బాసరా టెంపుల్తో చర్చించి ఎట్లా భక్తులు వచ్చినప్పుడు వారందరికీ కూడా అనుకూలంగా అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి, పెద్ద ఎత్తున వస్తారు, కుంభమేళలో ఉన్నంత భక్తులు వచ్చే అవకాశం ఉంది, వీళ్ళకి ఎక్కడ కూడా కష్టం కాకుండా అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జిల్లా స్థాయి కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పులకుప్పగా మారిందన్నారు మంత్రులు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. లేదు, పార్టీని ఎట్లా స్ట్రాంగ్ చేయాలి, ఈ పార్టీని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఎప్పుడు ఇదే చర్చలు జరుగుతుంటాయి. అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు అన్ని జిల్లాలలో తిరుగుతున్నాడు. జిల్లాలలో తిరిగి మన అందరి కార్యకర్తలకు ఒక ప్రోత్సాహం చేయడం, ఒక జోష్ పెరగాలని చెప్పి వారు తిరుగుతున్నారు. చెప్పిన 6 గ్యారెంటీలో ఇంచుమించుగా 5 గ్యారెంటీలు అమలు జరిగినాయి. అంటే ఇంత రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇవన్నీ కూడా అమలు చేస్తాం, కలర్ కనపడతా ఉన్నాయి. వరంగల్ నగరంలోని చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. 5 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు చేపడతామన్నారు. చెరువు కట్టలను ట్యాంక్ బండ్ తరహాలో డెవలప్ చేస్తామన్నారు. ఆహ్లాదకరంగా ఉండేలా చెరువు చుట్టూ మొక్కలు నాటిస్తామన్నారు. వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇదే సందర్భంలో వింటేజ్ కారు నడిపి అలరించారు మంత్రి. ఈ రెండిటికి కూడా 22 కోట్లు ఇక్కడ, 3 కోట్లు అక్కడ కూడా మంజూరు అవ్వడం జరిగింది. ఇదంతా కూడా క్లీనింగ్ మరియు డీషిల్టింగ్ ఇదంతా చేసి దాంట్లో వ్యర్థాలన్నిటిని కూడా తొలగించి దాన్ని నీట్గా చేసి మరి ప్రజలకు చుట్టూ కూడా ఒక ట్యాంక్ బండ్ టైపులో అక్కడ ఉర్సు దగ్గర కూడా ఆల్రెడీ మేయర్ గారు ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. పుదుచ్చేరిలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ డీఎంకే కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు భట్టి. తెలంగాణలో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నామని చెప్పారు. 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు బీజేపీ నేతలు. గ్యారెంటీలు అమలు చేయకుండానే చేశామని చెప్తూ కేరళ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారన్నారు. కేసీఆర్ లాగే రేవంత్ వ్యవహరిస్తున్నారన్నారు. ఇక ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అవినీతిపై రేవంత్ అనేక మాటలు చెప్పారని, ఇప్పుడు ఒక్క కేసులోనూ చర్యలు తీసుకోలేదని విమర్శించారు నేతలు. ప్రతి సంక్షోభం కొత్త ఆలోచనలకు దారితీస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ప్రస్తుతం ప్రపంచం యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోందని, క్షిపణులు భవనాలను ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు. ఇవి నిర్మాణ రంగంలో, ఇంధన రంగంలో పెద్ద మార్పులకు దారితీస్తాయన్నారు. ఖైరతాబాద్ లో జియో టెక్నికల్ ఇంపార్టెన్స్ అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు బీజేపీ చీఫ్. నిర్మాణ రంగ ఇంజనీర్లు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. So there will definitely, I am sure that this particular crisis in the war will bring 2 revolutions. One is replacing the fuel, petrol or diesel, whatever it may be, for which the entire war is going on. One.
Now, in future, buildings will come so strong that even not even missiles, anything cannot destroy those buildings. I think that will also, revolution will come for that construction field also. And these are the things, whenever the crisis and disasters happen, new thoughts, new innovations take place. రాష్ట్రంలో 6 గ్యారెంటీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక్క పథకం కూడా సమర్థవంతంగా అమలు కాలేదన్నారు. అమలు చేయని పథకాలను చేశామని చెప్తూ కేరళలో సీఎం రేవంత్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గ్యారెంటీలు అమలు చేయకపోవడం ఒక మోసమైతే అమలు చేశామని అబద్ధం చెప్పడం మరింత పెద్ద మోసమన్నారు కిషన్ రెడ్డి. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో వైఫల్యం చెంది విఫలం చెంది ఏ పథకం కూడా సమర్థవంతంగా అమలు చేయకుండా కేరళ రాష్ట్రానికి వెళ్ళి రండి చూడండి అని చెప్పి ధైర్యంగా చెప్పడం ఏదైతున్నదో మోసం చేయడంలో ఎంత ధైర్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం స్కామ్ లో తాము పూర్తిస్థాయి దర్యాప్తు కోరుతున్నామన్నారు కిషన్ రెడ్డి. మేడిగడ్డ పిల్లర్లు మాత్రమే కాకుండా ప్రాజెక్టు మొత్తాన్ని సీబీఐకి అప్పగించాలన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసిందని, కానీ ఇప్పటికీ ఒక్క కేసులోనూ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. భద్రాచలం ముంపు గ్రామాల విషయంపై మాట్లాడారు కేంద్ర మంత్రి. విభజన చట్టంలోని అంశాలతో బీజేపీకి లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేమందరినీ జైల్లో పెడతాము, 1,00,000 కోట్లు వసూలు చేస్తాము. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పాడు, రాహుల్ గాంధీ గారు చెప్పారు. భారతీయ జనతా పార్టీ భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చాలనేటువంటి విధంగా హైదరాబాద్ లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాని కలిశారు ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ ఖేల్ సంసద్ మహోత్సవ్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించే క్రీడా మహోత్సవం గురించి గవర్నర్ కు వివరించారు ఎంపీ. 24న మహబూబ్ నగర్ వేదికగా జరిగే ముగింపు వేడుకకు హాజరుపై సానుకూలంగా స్పందించారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ఎస్ఐఆర్ పై ఫోకస్ చేసింది బీజేపీ. ఎస్ఐఆర్ పై ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతోంది. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు లీగల్ ఇన్ఛార్జీలు నియమించింది బీజేపీ. ఇక ఈ నెల 2వ వారం నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలు కానుంది. 4 భవనాలు కడితే నగర నిర్మాణం అయినట్లు కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో 9 నగరాలు ప్లాన్ చేశామన్నారు. రాజధాని లేకుండా ఏపీని విభజించారని, పరిపాలన చేయడానికి ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి ఉండేదని చెప్పారు బాబు. రాజధాని నిర్మాణం పేరిట కూటమి సర్కార్ భారీగా దోచుకుంటోందన్నారు వైసీపీ నేతలు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, దోపిడీకి వ్యతిరేకమని చెప్పారు. అమరావతి అన్స్టాపబుల్, ఇంకా ఎవరు ఏమి చేయలేరు. ఏదైనా చేయాలని కలలు కన్నా అవి పగటి కలలుగానే మిగిలిపోతాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో 9 నగరాలు ప్లాన్ చేశామని చెప్పారు. ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్, స్పోర్ట్స్, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్ సిటీలను నిర్మిస్తామని చెప్పారు. 4 భవనాలు కడితే నగరం నిర్మాణం అయినట్లు కాదన్నారు చంద్రబాబు. రాజధానిగా అమరావతి ఒక అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా పగటి కళలు కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే మీ కళలు పగటి కళలుగా మిగిలిపోతాయి తప్ప మీ వల్ల ఏమీ కాదు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2 రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. 2 రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసి విభజన చేయాలని కోరామన్నారు. కానీ రాజధాని లేకుండా ఏపీని విభజించారన్నారు. పరిపాలన చేయడానికి ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. రాజధాని ఉంటేనే ఏపీకి భవిష్యత్తు ఉంటుందని సంకల్పించామని చెప్పుకొచ్చారు బాబు. ఆ విభజన జరిగినప్పుడు చాలా సెంటిమెంట్స్ కూడా అందరికీ దెబ్బతిన్నాయి. ఇద్దరికి న్యాయం చేసి సమస్య పరిష్కారం చేయాలని ఆ రోజు చెప్పాం. సరే, పరిష్కారం కాకుండా విభజన జరిగింది. అమరావతికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. అమరావతి బిల్లుకు, రాజధాని పేరిట జరుగుతున్న దోపిడీ, అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. అమరావతి రైతులకు ఎలా న్యాయం చేస్తారో బిల్లులో ప్రస్తావించలేదన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రపంచంలో ఏ నిర్మాణానికి చేయనంత ఖర్చు చేస్తూ భారీగా దోచుకుంటున్నారన్నారు. ఇదంతా ప్రజాధనాన్ని లూటీ చేయటమే అన్నారు సుబ్బారెడ్డి. అమరావతి రాజధాని పేరుతో చేస్తున్న అంశాలను మెన్షన్ చేయండి బిల్లులో అంటున్నావు. అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి ఎందుకు బిల్లులో మెన్షన్ చేయట్లేదు? అన్ని వేల కోట్లు అక్కడ పెట్టే బదులు
అందులో ఎంతవరకు ఆచరణ సాధ్యమైంది? 7 సంవత్సరాల నుంచి మనం ఏమి నిర్మాణం చేయలేకపోయాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరు నిర్మాణం చేయాలంటే? ఎంత రుణాలు తీసుకురావాల్సి ఉంటుంది? ఎందుకంటే 2 లక్షల కోట్లు అవసరమైందని వాళ్లే చెప్తున్నారు కదా. మాజీ సీఎం జగన్ మావిగన్ ప్రతిపాదనతో కూటమిలో వణుకు మొదలైందన్నారు కేంద్ర మంత్రి అంబటి రాంబాబు. అంతులేని కథగా అమరావతి సాగుతుందని, దాన్ని పూర్తి చేయలేనని చంద్రబాబే అంగీకరించారన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా జగన్ చెప్పిన మావిగన్ ఆలోచనే అభివృద్ధి మంత్రం అవుతుందని తెలిపారు. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాలా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు అంబటి. చంద్రబాబు నాయుడు గారు ఈ 7 బిల్డింగులు పూర్తి చేస్తాన్నాడు తప్ప తన కాలంలో మొత్తం రాజధానిని పూర్తి చేస్తానని మాత్రం చెప్పేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఆయనే చెప్పే పరిస్థితిలో లేడు. అంటే ఏం చేస్తాడు ఆయన? కోట్లు సంపాదిస్తాడు, ఇంతేగా. రాజధాని నిర్మాణం లేదుగా, ఇంకా అవదుగా. ఇంకా కేవలం తాత్కాలికంగా ఎప్పుడైతే 5 సంవత్సరాలు ఏం చేశాడో ఇవాళ కూడా 7 బిల్డింగులు కట్టేసి చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే కాదు, భగవంతుడి దిగి వచ్చినా కూడా ఇది చేయలేరు. ఎందుకంటే అంత పెద్ద ప్లాన్ వేశాడు. అమరావతి బిల్లు పార్లమెంటు ఆమోదం పొందటంతో ఏపీ రాజధానిగా అమరావతి అధికారిక గుర్తింపు పొందింది. అయితే అమరావతికి ప్రత్యామ్నాయంగా మాజీ సీఎం జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అమరావతి నిర్మాణానికి ప్రజాధనాన్ని ఖర్చు చేయకుండా మావిగన్ను డెవలప్ చేయాలని వైసీపీ సూచిస్తోండగా జగన్ మానసిక స్థితి బాగాలేదని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తున్నారు కూటమి నేతలు.